ఆత్మస్వరూపం. శబరిగిరిపై కొలువైన ఉన్న అయ్యప్ప సన్నిధి ముఖద్వారం మీద తత్వమసి అన్న ఉపనిషత్తు వాక్యం దర్శనమిస్తుంది. చాందోగ్య ఉపనిషత్తులో ఈ మహావాక్యము ఆది నువ్వే అని అర్థాన్ని తెలియజేస్తుంది. జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదని, వాటి స్వరూపం ఒక్కటేనని తెలిపే వేదాంత సారం ఇది. మనిషి సాధారణంగా తనను తాను శరీరం పేరుతో కుటుంబంలో వివిధ సంబంధాలతో గుర్తుంచుకుంటూ జీవిస్తాడు. పరిమిత గుర్తింపులకే తన జీవితాన్ని కట్టిపడివేస్తాడు. కానీ ఉపనిషత్తులు మనిషిని దాటి ఆలోచించమని చెబుతాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో నేతి నేతి అనే విధానము ఈ విషయాన్ని సూచిస్తుంది. అది కాదు, ఇది కాదు అని ప్రతి పరిమిత భావనను తొలగిస్తూ పోతే చివరికి మిగిలేది ఆత్మస్వరూపమే అని ఉపనిషత్తులు బోధిస్తాయి. ప్రకృతిలో కూడా ఇది సత్యం కనిపిస్తుంది. మేఘాలు కప్పివేసినప్పుడు ఆకాశం కనిపిస్తున్నట్టు ఉంటుంది. కానీ మబ్బులు తొలగిన వెంటనే అంతటా నిండి ఉన్నట్టుగా నింగి కనిపిస్తుంది. అలాగే మనసులో కోరికలు, మమకారము, అహంకారము, అసూయ పేరుకుపోయినప్పుడు మనిషి నిజస్వరూపాన్ని తెరిచిపోతాడు. ఆ భావాలు తొలగినప్పుడు మాత్రమే అంతరంగంలో ఆత్మతత్వము స్పష్టమవుతుంది. అందుకే వేదాంతం మనిషి శుద్ధిని ముఖ్యమైనదిగా భావించి సంయమనం, సహనం, సమత్వం, కరుణ వంటి గుణాలను ఆడినప్పుడే మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనసుకు సత్యాన్ని గ్రహించే శక్తి కలుగుతుంది. ఇతిహాస పురాణాలు కూడా ఇదే సూత్రాన్ని వర్తిస్తాయి. మహాభారతంలో వీధుల్లో ధర్మాన్ని మాటల్లో మాత్రమే కాకుండా జీవితంలో ఆచరించాడు. అధికారమో సంపదో లేకపోయినా రాజ్యసభలో అయినా మాటకు అపారమైన గౌరవం ఉండేది. ఎందుకంటే ఆయన ధర్మానికి ప్రతిరూపం నిలిచాడు. భాగవతంలో సుఖ మహర్షి జీవితంలో కూడా ఇదే ఆత్మజ్ఞానానికి ఉదాహరణ. లోకబంధాలను దాటి జీవించటానికి ఆయన ప్రపంచం భిన్నంగా కనిపించలేదు. అంతటా ఒక చైతన్యం విస్తరించి ఉందనే అనుభూతి. సర్వే సర్వత్రా పరమాత్మ తత్వమే గోచరమే. అందుకే ఆయనపై లోకములో ఆకర్షణలు, భయాలు ఏమాత్రము ప్రభావం చూపించలేకపోయింది. వేదాంతం చివరికి చెప్పేది ఒకటి: మనిషి తనను తాను పరిమితమైన వ్యక్తిగా భావించుకోవటం మానేసినప్పుడు నిజమైన స్వరూపం వెల్లడవుతుంది. అప్పుడు నేను అనే భావం సంకుచితం గోడలను దాటి విశాలమైన చైతన్యంగా విస్తరిస్తుంది. భేదభావాలు కరిగిపోతాయి, సమత్వ దృష్టి కలుగుతుంది. అందుకే తత్వమసి అనే వాక్యంలో కేవలంగా శాస్త్రోక్తి కాదు, అది మనిషి తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తు చేస్తూ సుభాషితం. దాన్ని మదిలో నిలబెట్టుకున్న వారికి ప్రపంచానికి కొత్త అర్థం తెలుస్తుంది. ప్రతి జీవిలోనూ ఒకటే పరమసత్యం వెలుగులోనూ తొందన అవగాహన కలుగుతుంది. అప్పటికి నుంచే ఆత్మజ్ఞాన సముపార్జన ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే జీవిత సార్థకము అవుతుంది.